హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక 7 సంవత్సరాల తరువాత అని అమర్ ఇంటిని చూపిస్తూ ఉంటారు. ఇక అమర్ ఇంట్లో కృష్ణాష్టమి సందర్భంగా ఆ ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉంటాయి. పిల్లలందరూ కలిసి కృష్ణుడి పాదముద్రలను కింద వేస్తూ ఉంటారు. ఇల్లంతా మంచిగా అలంకరిస్తారు. ఇక పిల్లలు అలా పాదముద్రలు వేయడం చూసి అక్కడికి మనోహరి, చంబ ఇద్దరూ కూడా వచ్చి, ఏ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏంటి ఇదంతా అని అయితే అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు అమ్ము చెప్తూ ఉంటుంది, కృష్ణుడి పాదముద్రలు వేస్తున్నాము ఆంటీ అని. ఎందుకు చేస్తున్నారు ఇలాగా అని అయితే మనోహరి విచిత్రంగా అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు ఆనంద్ చెప్తూ ఉంటాడు, ఎందుకంటారు ఏంటంటే మా బుజ్జమ్మ కోసం అని అయితే చెప్తాడు. మీ బుజ్జమ్మ ఎవరు అని మనోహరి మళ్ళీ అడుగుతూ ఉంటుంది. మా చెల్లాంటి, మా ఆరు చెల్లి వస్తుంది కదా అందుకు అని పిల్లలందరూ కలిసి అంటుంటే మనోహరి, చంబ ఇద్దరు కూడా షాకింగ్ గా అలా చూస్తూ ఉంటారు. ఇక మరో పక్కన మదర్ తెరీసా ఆశ్రమంలో అందరూ కూడా కృష్ణాష్టమి సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న అనాథ పిల్లలు అందరూ కలిసి కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడి పాదముద్రలు అలా వేస్తూ ఉంటే 7 సంవత్సరాల ఆరు పాప కృష్ణుడి గెటప్ లో ఉండి ఆ పాదముద్రల మీద ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక ఆరు పాప అలా వెళ్ళడం చూసి బాగి తెగ మురిసిపోతూ ఉంటే, ఇక ఆ పాదముద్రలన్నీ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళిన ఆరు పాప కృష్ణుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక 7 సంవత్సరాల అజ్ఞాతవాసం తరువాత ఆరు పాప ఇంకా బాగి ఇప్పుడు అమర్ ఇంటికి వెళ్ళబోతున్నారా? కథ ఎటువైపు మలుపు తిరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.